హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి తాజాగా వచ్చిన ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. త్వరగా వీడియో అనేది బూస్ట్ అయితే అవుతుంది. సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, స్పీక్ నో ఈవిల్. ఇది ఈ 2024 ఇయర్లో రిలీజ్ అయిన యూనివర్సల్ పిక్చర్స్ ఫిలిం. రీసెంట్గా సెప్టెంబర్ 13కి రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అండ్ R-rated డ్రామాగా వచ్చింది. సో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి IMDb రేటింగ్ 10కి 7.2 అయితే దక్కించుకుంది. సో మూవీ అయితే బాగుందన్నమాట. మనకి ఇప్పుడు డిజిటల్ VOD అనేది రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 1కి కన్ఫర్మ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో పర్చేస్ రెంట్ మోడల్లో అందుబాటులో అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ సేమ్ డే హిందీ కూడా రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, అక్షయ్ కుమార్ అండ్ రాధికా మదన్ లీడ్లో యాక్ట్ చేసిన ఆకాశం నీ హద్దురా అఫీషియల్ రీమేక్ సర్ఫిరా. సో ఆకాశం నీ హద్దురా మూవీ తీసిన డైరెక్టర్ సుధా కొంగరా నుంచి ఈ ఫిల్మ్ అయితే వచ్చింది. జూలై మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో అబో యావరేజ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో ఓటీటీకి రావడానికి మనకి కొంచెం లేట్ అయితే అయింది. సో ఫైనల్గా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో అక్టోబర్ 11కి ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 3, శర్వానంద్ 37th ఫిలిం. ఈ ఫిలిం నుంచి టీం కేరళలో ఒక షెడ్యూల్ అనేది ఫినిష్ చేశారు. సో ఇది దాదాపుగా ఒక 10 days వరకు జరిగిందంట. ఈ షెడ్యూల్లో వచ్చేసి శర్వానంద్ అండ్ సాక్షి వైద్య యాక్ట్ అయితే చేశారు. సో వీళ్ళకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కీ సీన్స్ అనేవి అక్కడ షూట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ నెంబర్ 4, బూల్ బులాయా 3. ఈ ఫిలింకి సంబంధించి కొన్ని ఎక్స్క్లూజివ్ పోస్టర్స్ అనేవి అఫీషియల్గా రివీల్ అయితే చేశారు. సో ఆ పోస్టర్స్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ పోస్టర్లో దర్వాజా ఖుల్లేగా ఈస్ దివాళీ అని చెప్పేసి. సో దివాళీకి ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు నౌ అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. అండ్ మరొక పోస్టర్లో మెన్షన్ చేశారు రూ బాబా వర్సెస్ మంజులిక. సో ఈ రూ బాబా అంటే మన హీరో అనమాట, ఇంకా మంజులిక అంటే ఆ హాంటెడ్ గోస్ట్. సో బూల్ బులాయా 3 ఎలా ఉంటుందో చూద్దాం. మనకి దివాళీకి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, జటాధర. ఇది సుధీర్ బాబు న్యూ ఫిలిం. రీసెంట్గానే మనకి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. సో ఇప్పుడు సెకండ్ లుక్ పోస్టర్ అనేది వచ్చింది. సో ఫస్ట్ లుక్ పోస్టర్ కన్నా ఈ సెకండ్ లుక్ పోస్టర్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ ఒక న్యూ ఫ్యాంటసీ వరల్డ్ అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నట్టున్నారు. సో ఇంకా ఈ ఫిలింకి సంబంధించి షూట్ అనేది స్టార్ట్ అయితే కాలేదు. ఆ పోస్టర్లో మీరు చూడవచ్చు షూట్ బిగిన్స్ షూన్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. మరి కొన్ని రోజుల్లో ఈ ఫిలింకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో బిగిన్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, రామ్ చరణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న అప్డేట్ అయితే వచ్చేసింది. సో పోస్టర్ అయితే రివీల్ చేశారు. పోస్టర్లో మీరు రామ్ చరణ్ గారి లుక్ అయితే చూడవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి తెలుసు శంకర్ గారి మూవీస్లో సాంగ్స్కి ఎంత ప్రొడక్షన్ అయితే ఉంటుందో. ఇందులో ఉండబోయే టోటల్ సాంగ్స్కి 100 crore వరకు ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ మనం ఫస్ట్ సింగిల్లో చూసాము ఎలా ఉందో ఆ డిజైన్ వచ్చేసి. ఇప్పుడు సెకండ్ సింగిల్లో ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది దీంట్లో కూడా ఫుల్ బడ్జెట్ ప్రొడక్షన్ అయితే ఉంది అని చెప్పేసి. సో సెకండ్ సింగిల్ నుంచి మనకి ప్రోమో సెప్టెంబర్ 28కి రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ రా మచ్చా మచ్చా అండ్ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసి సెప్టెంబర్ 30కి రిలీజ్ ఉంటుంది. నెంబర్ 7, రిమెంబర్ మై బాయ్. ఇది 2021 ఇయర్లో వచ్చిన చైనీస్ వెబ్ సిరీస్ వచ్చేసి టీనేజ్ రొమాంటిక్ డ్రామా అండ్ కామెడీకి అయితే వచ్చింది. ఈ సిరీస్కి IMDb రేటింగ్ 10కి 7.4 అయితే ఇచ్చున్నారు. సో ఈ సిరీస్ నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ని నౌ వాచ్ చేయవచ్చు. మంచిగా రేటింగ్ అయితే ఇచ్చున్నారు. టోటల్ 24 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 8, డెడ్ పుల్ అండ్ ఉలవరిన్. మనకి VODకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ అయితే చేశారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఇప్పుడు అఫీషియల్గా పర్చేస్ రెంట్ మోడల్లో పెట్టడం అయితే జరిగింది. మనకి అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉండబోతుంది. ఇంగ్లీష్ వర్షన్ ఒకటి రిలీజ్ చేస్తారు, HD 4K. సో ఇవైతే మనకి వస్తాయి. అండ్ తర్వాత బ్లూరే కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. అక్టోబర్ 22కి బ్లూరే అయితే రిలీజ్ ఉంటుంది. సో ఈ బ్లూరే రిలీజ్ అయ్యేటప్పుడే మనకి ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మూవీ అనేది అప్లోడ్ చేస్తారు. అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి మన డబ్బుడ్ వర్షన్స్ అదే తెలుగు ఆడియో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ ఉంటుంది. సో అక్టోబర్ 1కి మీరు ఇంగ్లీష్లో వచ్చేసి ఈ ఫిలిం HD అయితే చూసేయచ్చు. అండ్ బ్లూరే 22nd. సో అదే టైంలో అక్టోబర్ లాస్ట్ వీక్లో మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ నెంబర్ 9 వాలై. ఇదొక రియల్ ఇన్సిడెంట్ ఎమోషనల్ డ్రామా ఫిలిం. వాలై అంటే తెలుగులో అరటి పండు. ఈ ఫిలింని 90% ఆడియన్స్ థియేటర్స్లో చూసుండరు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఓన్లీ తమిళ వర్షన్ ఒకటే థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో చూసిన వారికి తెలిసే ఉంటుంది ఈ ఫిలిం ఎంత మంచి ఫిలింలో. డైరెక్టర్ మారి సెల్వరాజ్ గారు ఈ ఫిలింని తీయడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా తీశారు. అండ్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. అక్టోబర్ 11కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. అలానే మనకి డబ్బుడ్ వర్షన్స్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. టోటల్ 7 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ చేయబోతున్నారు. అందులో మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ తెలుగు డబ్బింగ్ కూడా వస్తుంది. సో తెలుగు డబ్బింగ్ రాకపోయినా మీకు నేను ఈ ఫిలిం చూడమని చెప్పేసి చెప్పేవాడిని. సో తెలుగు కూడా వస్తుంది కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్లో అక్టోబర్ 11కి మిస్ అయితే కాకండి. నెంబర్ 10 జాన్ విక్ స్పిన్ ఆఫ్ మూవీ బ్యాలెరినా స్టారింగ్ అనా డే ఆర్మస్ అండ్ మనకి కీను రీవ్స్ అలియాస్ జాన్ విక్ ఒక స్పెషల్ అపిరెన్స్లో కనబడతారు. ఈ బ్యాలెరినా మూవీకి సంబంధించి ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ టుడే ఈవినింగ్ టైంలో రిలీజ్ చేస్తున్నారు. సో ఈ పార్టీకి వచ్చేసి ఉండొచ్చు కూడా, ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఫిలిం మనకి జాన్ విక్ స్పిన్ ఆఫ్లో ఉంటుంది. సో ట్రైలర్ మీరు చూస్తుంటే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అండ్ ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి 2025 జూన్ 6కి కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 11 ధ్రువ్ విక్రమ్ న్యూ ఫిలిం. మన తెలుగు డైరెక్టర్తో న్యూ ఫిలిం అయితే ఉండబోతుంది. తానే అజయ్ భూపతి. అదే ఫ్రెండ్స్ లాస్ట్గా మంగళవారం ఫిలిం అయితే తీశారు కదా, బ్లాక్ బస్టర్ ఫిలిం. ఇప్పుడు ధ్రువ్ విక్రమ్ గారితో న్యూ ఫిలిం ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి తెలుగు అండ్ తమిళ్లో బైలింగువల్గా తీసుకురావాలని చెప్పేసి ఒక బిగ్ బడ్జెట్ ఫిలిం అనేది ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అండ్ అనౌన్స్మెంట్ మరికొన్ని రోజులనే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 12 2 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ 2 మూవీస్ ఫ్యూ డేస్ బ్యాక్ మనకి తెలుగు డబ్బింగ్ బుక్ మై షో వారు ప్రీమియర్ చేశారు. బట్ రెంట్ మోడల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ 2 మూవీస్ ఇప్పుడు మనకి వితౌట్ రెంట్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో అమెజాన్ ప్రైమ్ లాగిన్ ఉన్న ఆడియన్స్ ఈ ఫిల్మ్స్ని ఇప్పుడు మీరు తెలుగు ఆడియోలో చూడవచ్చు. ఫస్ట్ వన్ ఎక్స్మా, ఇంకోటి ఇమాక్యులేట్. సో 2 మంచి మూవీసే. బట్ ఫస్ట్ ఏ మూవీ చూడాలి అంటే ఎక్స్మా చూడండి, తర్వాత ఇమాక్యులేట్ అయితే చూడండి. నెక్స్ట్ నెంబర్ 13 జిగ్రా స్టారింగ్ ఆలియా భట్. ఈ ఫిలిం నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. 3 minutes 1 second వరకు అయితే ఉంది. ట్రైలర్ ఇంకా చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ లాస్ట్లో ఒక సాంగ్ అయితే వచ్చింది, అది మిమ్మల్ని ఎమోషనల్గా కనెక్ట్ అయితే చేస్తుంది. నాకు టీజర్ కట్టే బాగా నచ్చింది. అందులో ఒక సాంగ్ అయితే ఉంది అండ్ ఆ క్లిప్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. పక్కా రాసిస్తున్నాను, ఈ ఫిలిం బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం మనకి థియేటర్స్లో అక్టోబర్ 11కి రిలీజ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఫిలిం మనకి తెలుగు డబ్బింగ్లో కూడా బెస్ట్ తెలుగు డబ్బింగ్ చేసి తీసుకుని వస్తే ఇంకా బాగుంటుంది. రీసెంట్గా జరిగిన జిగ్రా ఈవెంట్లో అందులో ఎన్టీఆర్ గారు, ఆలియా భట్ అండ్ కరణ్ జోహర్ అయితే ఉన్నారు. సో అందులో ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది తెలుగు డబ్బు కూడా తీసుకుని రావచ్చు కదా అంటే, సో కరణ్ జోహర్ గారు విట్రై అన్నారు. సో మేబీ తీసుకుని వస్తే తీసుకుని రావచ్చు ఫ్యూచర్లో థియేటర్స్లో, లేకుంటే నెట్ఫ్లిక్స్ వారి దగ్గర రైట్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే డబ్బు అయినా చేయవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.